జరుగుతుంది. ఇంకా ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఒక చాలా పెద్ద ముప్పు అయిపోయింది. ప్రతి దగ్గర కూడా ముప్పు అంటే ముప్పు. ఏది నిజము, ఏది డూప్లికేటు, ఏది మిక్స్డ్ ఉంది అనేది తెలుసలేదు. అడల్టరేటెడ్ ఎక్కువైంది. దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీసు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఒక యాంటీ ఫ్యాట్ టీమ్ అని చెప్పి యాంటీ ఫుడ్ అడల్టరేషన్ టీమ్ని కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే కూడా అది లాంచ్ చేస్తుంది. ఒక డీసీపీ స్థాయి అధికారిని పెట్టి ఫోకస్డ్గా ఈ మధ్యలో లాస్ట్ 5-6 ఇయర్స్లో ఏమేమి కేసు అయినాం, ఎట్లా అయినాం, ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే దానిలో కూడా కొంచెం కోఆర్డినేషన్ అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్తో కూడా మా కమిషనర్తో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా టీమ్స్ ఉంటాం. మనము అందరు కలిసి ఈ ఒక్క ఫుడ్ అడల్టరేషన్ పైన కూడా, ఎందుకంటే చాలామంది ప్రజలు నాకు మెసేజ్ పంపుతున్నారు, లెటర్ రాస్తున్నారు, దీనిపైన కూడా ఫోకస్ చేయాలి సార్. ఈ మధ్యలో చాలా పెరిగింది. పాలు 1 లీటరు 150 రూపాయలు కూడా దొరుకుతుంది, 80 రూపాయలు కూడా దొరుకుతుంది. సో అందుకు ప్రజలు ఏది మంచిది, ఏది చెడ్డది అనేది అర్థమైతలేదు. దీనిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. సో యాంటీ ఫ్యాట్ టీమ్స్ కూడా మనము పెట్టడం జరుగుతుంది. ఇంకా కెపాసిటీ బిల్డింగు, పోలీస్ వెల్ఫేరు, దట్ ఈస్ ది టాప్ ప్రయారిటీ. ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి మన అందరు కూడా దాదాపు 20